ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఇక ఓరుగల్లును రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ వంటి యోధులు పాలించిన గడ్డ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పూరిటిగడ్డ వరంగల్ జిల్లా అని కొనియాడారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం 800 కోట్లతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిస్కంలకు బకాయిలు పెట్టారని సీఎం విమర్శించారు. పొట్టి శ్రీరాములు లాంటి వారు 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వతంత్రం వచ్చేదని గాంధీజీ అన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు తీసివేసి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం సరికాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ కాలంలో 5 కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లాను దోచుకున్నారు. ఇక ఇప్పుడు 5 మంత్రులు దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇక కాంగ్రెస్ ఇప్పటికే 1500 కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు. ఇక సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. క్షణికావేశంలో కుమారుడు తల్లిని హతమార్చిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో కోపోద్రిక్తుడైన షేక్ జహీర్ ఆమె నుదుటిపైన గుద్ది హతమార్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇక కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ టీటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఇక దీంతో విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. 7 ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. D2 నుంచి D1 వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే టీబీఎం మిషన్ శకలాలు రెస్క్యూకి అడ్డంగా మారడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్లాస్మా కట్టర్లతో మిషన్ శకలాల తొలగిస్తున్నారు. మరోవైపు ఎండ్ పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్గా ప్రకటించి అక్కడికి సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక రోబోకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానం, లిక్విడ్ రింగ్ వ్యాక్యూమ్ని లోపలికి పంపించారు. సీఎం రేవంత్ పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఇక కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ బూతుపితగా పేరు తెచ్చుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే కేసీఆర్ కొత్త రాష్ట్రానికి దిశ చూపితే సీఎం రేవంత్ మాత్రం తన మాటలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని హర్ష సాయిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయటం లేదని, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాత్రమే సజ్జనార్ స్పష్టం చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి వేలలో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సురేఖ వాణి కుమార్తెతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అందరిపైన కేసులు నమోదు చేయాలని సజ్జనార్ పోలీసులను కోరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత 2 నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు. తమిళనాడులో జరిగిన లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పాత్ర ఉందని, ఇక దీనిని డైవర్ట్ చేయడానికి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక 1986లో ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఇప్పుడు మోదీ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ విధానం చూస్తే హిందీ ఇతర రాష్ట్రాల్లో హిందీకి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని తెలిపారు. ఇక త్రిభాషా సిద్ధాంతం బ్రిటిష్ కాలంలోనే ఉంది, కొత్తగా మోదీ ఏమీ ప్రవేశపెట్టలేదని తెలిపారు. తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని 2 మహిళలను బెదిరించినట్లుగా పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకి దస్తగిరి భార్య షబానా ఫిర్యాదు చేశారు. అయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అయితే తనను 2 వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. తొండూరు మండలం మల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తనతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం 2 మహిళలు బెదిరించారని షబానా తెలిపారు. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సీబీఐకి సాక్ష్యం చెబితే దస్తగిరిని ఏడాదిలోపే నరికేస్తామని 2 వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లుగా ఫిర్యాదులో షబానా పేర్కొన్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 75 కోట్ల రూపాయల విలువైన 37 కిలోల మాదక ద్రవ్యాలతో 2 నైజీరియన్ మహిళలను అరెస్ట్ చేశారు. ఇది కర్ణాటకలోని ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ అని పోలీసులు తెలిపారు. ఇక బంబా ఫాంటా, అభయ్గెల్ అడోనిస్ అనే 2 మహిళలు తమ ట్రాలీ బ్యాగుల్లో డ్రగ్స్ ని గుర్తించారు. ఇక ఢిల్లీ నుంచి బెంగళూరుకి వచ్చినట్లుగా తెలిపారు. ఎయిర్పోర్ట్లో వారిద్దరు దిగినప్పుడు అరెస్ట్ చేసినట్లుగా మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లను, పాస్పోర్ట్లను, 18,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తుతుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీగా మంటలు చెలరేగాయి. రాత్రి 1-2 యూనిట్ల కూలింగ్ రూమ్లో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయాయి. ఇక అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు 18కి పైగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. విజయవాడ జిల్లా నిడమనూరులో నూతన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం పనిచేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో అశోక్ లేలాండ్ ప్రతినిధులు నియోజకవర్గంలో నుంచి పారిపోయిన పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యార్లగడ్డ తెలిపారు. మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పూచపల్లి వెంకయ్యమ్మ స్పందించారు. దమ్ముంటే తన కుర్చీ టచ్ చేసి చూడు, ఏం జరుగుతుందో అని బాలినేనికి వెంకయ్యమ్మ వార్నింగ్ ఇచ్చారు. ఇక జగన్ వైపీ ఫ్యామిలీలు లేకపోతే నీ స్థాయి ఏంటి అని తెలుసుకొని మాట్లాడు అని, బుద్ధి ఎప్పటికీ మారదు అని తీవ్ర స్థాయిలో బాలినేనిపైన వెంకయ్యమ్మ విరుచుకుపడ్డారు. అయితే మా కుటుంబం పైన కుట్రలు చేశావు, నా కొడుకుని ఓడించాలని చూసి నువ్వు బజారు పాలైనవు అని విమర్శించారు. ఇక 2004 నుంచి రాజకీయాల్లో నీతిగా ఉన్నాం, మా ప్రాణాలు పోయే వరకు జగన్తో ఉంటామని ఆమె అన్నారు. ఇక ప్రతిసారి జగన్ మీద అలగటం, ఏడవటమేగా ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది అని బాలినేని తెలిపారు. ఇక జిల్లా పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడివి నువ్వు అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా పీవీకే నాయుడు మార్కెట్ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. ఇక వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. త్వరలో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక సుమారు 375 షాపులు తమకు కేటాయించాలని వ్యాపారులు పెమ్మసానిని కోరారు. ఇక తప్పనిసరిగా వారి సమస్యలను కార్పొరేషన్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మార్కెట్ నిర్మిస్తామని చెప్పి వ్యాపారులను మోసం చేసిందని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు అది పూర్తిగా దెబ్బతిని కూలే పరిస్థితి ఏర్పడిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని పెమ్మసాని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా పెన్షన్ల
అంశంపైన మాట్లాడారు. పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 57,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, 11,000 టీచర్ల పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ఇక గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగిందని ఆయన విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి పదోన్నతులు కల్పించామని తుమ్మల వెల్లడించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ ఇచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్యకర్తలను దోచుకున్న వ్యక్తి బాలినేని అని విమర్శించారు. అతను పార్టీ వీడిన తర్వాత కార్యకర్తలు, నాయకులు హ్యాపీగా ఉన్నారని శివప్రసాద్ రెడ్డి అన్నారు. బాలినేని పెద్ద కమలహాసన్ అని, అతనితోనే సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. ఇక ఆస్తులు కాపాడుకోవడం కోసం టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరస్కరించడంతో జనసేనలో చేరావు అని ఆరోపించారు. ఇక నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి మారుస్తావా అని బాలినేని ప్రశ్నించారు. నీలా పార్టీ మారే జడ్పీటీసీలు ఎవరూ లేరని అన్నారు. ఇక నీ తాత ముత్తాతలు వచ్చిన 2029లో జగన్ మళ్లీ సీఎం అయ్యేది కూడా ఖాయమని బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బాలినేని పైన విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లిలో 2 మృతదేహాలు కలకలం రేపాయి. ఇక రైల్వే పట్టాల పక్కన యువతి యువకుడి మృతదేహాలను గుర్తించారు రైల్వే పోలీసులు. ఇక పోలీసులకైతే సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులైతే 2 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపైన కేసు నమోదు చేసుకుని 2 మృతికి గల కారణాలపైన దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి అటవీ ప్రాంతానికి ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఇక దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. రైతు నాగరాజు మేత కోసం తీసుకెళ్లిన 19 గొర్రెలు మంటల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డాయి. గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్నానని రైతు వాపోయాడు. ఇక 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనకు సహాయం చేయాలని, న్యాయం చేయాలని రైతు బోరున విరపించాడు. రేవంత్ సర్కార్ యువతను మోసం చేసిందని, యువతకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డోకా చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక దుబ్బాకలో ఫాక్స్కాన్ మల్టీనేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అలాగే ఎన్నో కంపెనీలు హైదరాబాద్కు తీసుకురావడం జరిగిందని, హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో కేటీఆర్ విజయవంతం అయ్యాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే నేడు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక మొత్తం 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. ఇందుకు అవసరమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారు. ఇక అనంతరం బిల్లులను సభ ఆమోదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా బిల్లును ప్రవేశపెడుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో భాగంగానే ఇంటింటి నుంచి సమాచారాన్ని సేకరించారు. అయితే బీసీలు మొత్తం 56% ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్ కల్పించనున్నారు. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్ విజన్కు 4 పునాది స్తంభాలు రైతులు, మహిళలు, యువత, చారిత్రాత్మకంగా అణగారిన బలహీన వర్గాలు అని తెలిపారు. అలాగే సాహసోపేతమైన లక్ష్యాలను కూడా సాధించడానికి తాము ప్రతి సమూహాన్ని సానుకూల కార్యక్రమాలు, అదేవిధంగా వరుస పథకాలతో మారుస్తున్నామని సీఎం తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే ఫెయిల్ అవ్వడం బాధేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్లో నీటి కొరతపైన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మీడియాను అటాక్ చేయడం, 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానని చెప్పడం టీవీల్లో చూస్తానని తెలిపారు. మార్చి 15కే హైదరాబాద్ అమీర్పేటలో తాగడానికి మంచినీళ్లు లేక వాటర్ ట్యాంకులు తెప్పించుకుంటున్నామని, మరి ఏప్రిల్, మే, జూన్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి అయ్యుండి సమ్మిట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ తేవాలి అన్న ధ్యానం లేదని ఇక విమర్శించారు. ఇక ఇప్పుడు ఏదో భారత్ సమ్మిట్ పెడతానని మాట్లాడుతున్నారని, నువ్వు పెడితే ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలపైన అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇక పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె వివరించారు. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ కి మరొక హాల్
టికెట్ నెంబర్ కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. ఇక ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13,000 మంది అభ్యర్థులు ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత 13,000 మంది ఇన్వాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు జయప్రదంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా మోదీ పాకిస్తాన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందుకు బదులుగా పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయని అన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించారని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందని ఆశించానని మోదీ గుర్తు చేసుకున్నారు. జ్ఞానం కలిగి వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, వారు నిరంతర పోరాటాలు, అశాంతి, భయంకరమైన ఉగ్రవాదంతో విసిగిపోయారని మోదీ అన్నారు. కర్ణాటకలో సంచలనం రేపిన రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇక దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ ఉండగా అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యారావును అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత ఆమె సవతి తండ్రి డీజీపీ కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరిగా సెలవులోకి పంపింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాన్ని కూడా పేర్కొనలేదు. పాకిస్తాన్లోని నోష్కీలో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ పైన బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడిలో 7 సైనికులు ప్రాణాలు కోల్పోగా 21 మంది గాయపడ్డారు. క్వేటా నుంచి తఫ్తాన్ వెళ్తూ ఉండగా ఈ బాంబు దాడి అయితే జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఇక 90 మంది సైనికులను చంపినట్టుగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా క్వేటా నుంచి తఫ్తాన్కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తూ ఉండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు అయితే తెలిపారు. ఇక కాన్వాయ్లో 7 బస్సులు ఉండగా 2 కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లుగా తెలిపారు. అయితే ఒక బస్సును ఐఈడీ ఉందని వాహనం ఢీకొందని, అయితే అది ఆత్మాహుతి దాడి కావచ్చునని, మరో బస్సును వార్ హెడ్తో కూడిన రాకెట్తో కొట్టారని తెలిపారు. యెమెన్లోని హుతీలపైన అమెరికాలోని ట్రంప్ సర్కార్ సైనిక చర్యలను మొదలుపెట్టింది. ఇక యెమెన్ రాజధాని సనా, సదా, ఆల్ బైదా, రాడ్ హల్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇక ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా 101 మంది గాయపడినట్లుగా హుతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు, విమానాలపైన హుతీలు దాడులు చేయడాన్ని సహించేదే లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. ఇక అమెరికాలో పెను తుఫాన్ బీభత్సం సృష్టించింది. అయితే పలు రాష్ట్రాల్లో టోర్నడోలో విరుగు పడటంతో 34 మంది మృతి చెందారు. ఇల్లు, దుకాణాలు, స్కూళ్లు, కార్యాలయాలు, రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. మిసోరీలోని 12 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆర్కాన్సాస్లో 3 మృతి చెందగా 29 మందికి పైగా గాయపడ్డారు. అలాగే కాన్సాస్లో 8 మంది, మిసిసిప్పిలో 6 మృతి చెందారు. ఇక టెక్సాస్లో 4 మరణించారు. కెనడా నుంచి టెక్సాస్ వైపునకి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.